ఏటే అదే మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరో లస్క నాకు చదివేందుకు? అదేంటి అట్టాగంటావు? రేపు కట్టుకోవాల్సింది నువ్వే కదా. ఆడే ఊరినా వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి 4 ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసిన ఉత్తరం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోరా లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు, ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కో లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను, చెప్పండి. అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం, ఏంటి ఇలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు, ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు ఇచ్చేది. పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే వెంటయ్య ఆగరాని అవ్వా. గంజిరేళ్ళు కూడా గతిలేక పసోళ్ళు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు, రేలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటి? ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద ఖా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు, మొదట కా రాసి తర్వాత ఖా ఎందుకు ఉండాలి? వసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది. లస్కోరా లస్కో, అదన్నమాట సంగతి. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను రాయ్. మెల్లిగానే. లస్కోరా లస్కో, ఏంటో అడ్డంగా కరెక్టావు. పరిగెత్తే పిల్లనాపే సరసం ఆడాలనిపించిందా? కలిసి అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి ఎలా బండనాయాల. తలిశాక మంచి జోరు మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళలోంచి 3 ముళ్ళేసి నీ పొగరాని చేయగల. నీ యావ మనం అంటే ఏంటో తెలుసా? అయ్యో పూలు, నాటు స్మాల్ పూలు, బిగ్గు బిగ్గు పూలు, నీ యావ పాస పీసురేగిపోతుంది. పూలు బిగ్గు పూలు. ఇదిగో గోవింద బాబు, ఇంగిల్ పీసులో పూలంటే ఏటి, బిగ్గు పూలంటే ఏటి? ఏ భాషలో పూలన్నా పూలే. బిగ్ పూల్ అంటే పెద్ద పూలు అనమాట. అంటే తామర పూలు అన్నమాట. తామర పూల ఊరు దీని అవ్వ తల్లి శాఖ పూలట్టుకొచ్చి సరసవాడమందన్నమాట. ఆ ఏడుపు తెలుగులోనే ఆడవచ్చుగా, దీనికి మళ్ళీ ఇంగిల్ పీస్ ఒకటి. లస్కోరా లస్కో బావా, మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే. ఇదిగో మొదటి ముద్ద. బాబు ఇలా రండి. మీరు అన్నం తింటలేదే, తెచ్చుకోలేదా? మా ఇంటికాడ అన్నం లేదండి పంతులు గారు. మా నాన్న డబ్బులుంటే తాగేస్తాడు.
మా అమ్మ చచ్చిపోయిందండి పంతులు గారు. మా అయ్యకేమో జ్వరం, తినటానికి ఏం ఉండదు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. నాకు ఆకలి అవుతుంది పంతులు గారు. అది పిల్లలకి అన్నం పెట్టు, సరిపోకపోతే ఇంటి దగ్గర తెచ్చు. రండ్రా. మాస్టర్, ఏమిటి రాము? పిల్లలు చదువుకోవాలంటే వాళ్ళకి తిండి కావాలి. ఆకలి మంటతో ఆహారం నేర్చుకుంటారు చెప్పండి. ప్రభుత్వం పిల్లల కోసం మధ్యాహ్నం మోజాలకు మిడ్ డే మీల్స్ గ్రాంట్స్ ఇస్తారుగా, ఆ గ్రాంట్స్ మన స్కూల్కి వచ్చేట్టు చేయాలి. పిచ్చివాడ, ఈ స్కూల్కి ఆ గ్రాంట్స్ లేవనుకున్నావా? ఉన్నాయా? మరి ఆ డబ్బు ఏమవుతుంది? ఏమవుతుంది బాబు, అదంతా సర్పంచ్ రాఘవయ్య గారికే తెలియాలి. అర్థమైంది మాస్టర్, అర్థమైంది. అరే ఏమిటా ఇలా వచ్చా? మీ నాన్నగారితో మాట్లాడడానికి వచ్చాను. అలాగా, పిలుస్తాను, కూర్చో. బంగారం లాంటి భోజనం పెట్టావయ్యా. ఓహో, రాము గారా? ఆహా, అంటయ్యా బళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పుకునే వాళ్ళకి మనతో పని అంటయ్యా. పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు, వాళ్ళ కడుపులో ఆకలి, కళ్లల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది. రాఘవయ్య గారు, పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారు గ్రాంట్ చేసిన డబ్బు ఏమైంది? బొంతగా ఎత్తుపోయిందిరా. వాట్ యు డూ అని నువ్వు ప్రశ్న అడిగితే నేను సమాధానం చెప్పాలా? ఒరేయ్, నా చేత అర్జెంట్ అవుతారో ఎత్తించుకో. గెట్ అవుట్. మీరు గెట్ అవుట్ అన్నంత తేలిగ్గా షటప్ అని నేను అనగలను. అలా అనకపోవడం నా సంస్కారం. రాము, మజ్జిగ. మంచిగా ఏంటి గూడుల్లో మనిషి ఇట్ల రాఘవయ్య గారు వరండాలోకి రావడమే పెద్ద తప్పు. పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి వాడికి ఎన్ని వేల గుండ్లు ఉండాలి? వెంటయ్య, ఈ రాఘవ ఇంకా బతికే ఉన్నాడయ్యా, చచ్చి సమాధి కాలేదు. నువ్వు లోపలికి తీసుకెళ్ళి మధ్య. రాము, మజ్జిగ తీసుకో. ఏమాయ్, నీకు మజ్జిగ ఇద్దిగా లేదా రాఘవయ్య? ఏ అడ్డు చుట్టూ లేదా అమ్మాయికి? వెంటయ్య, వాడు ఇక్కడ మజ్జిగ తాగాడంటే నేను వాడు రక్తం కల చూస్తాను. వెళ్ళు లోపలికి. రాము, నేను ఇస్తున్నాను, మజ్జిగ తీసుకో. రామా, నిలువునా ప్రాణాలు తీసేశాడు. ఈ ఎంగిలి గ్లాసు మొహాన కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావేంటి రాఘవయ్య? వెంటయ్య, ఆ గూడెం రథం ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా గుమ్మంలో ఉండడానికి వీల్లేదు. ఐ విల్ కిక్ ఇన్ టు గోదావరి. నేను గ్లాసుని ఎంగిలి చేశానని గోదావరిలో కొట్టారు. ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు? వెళ్ళడం నాకు ఇష్టం లేదు, కానీ నేను వెళ్ళకపోతే స్కూల్ పిల్లల విషయంలో న్యాయం జరగదు. అదేంటి బావ అట్టాగంటావు? నేనున్నానుగా. అత్తమ్మ గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. అవసరమైతే తన ప్రాణాలకి నా ప్రాణాలు అడ్డేస్తా గాని నువ్వు మాత్రం వెళ్ళిన పని చేయించేసుకునిరా. పిలుస్తాయి. అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని, ఏదో మత్తుందని, మతే పోతుందని, అనుభవమైన ఇప్పటిదాకా అనుకోలేదమ్మా. అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని. అనురాగానికి వేగం
వచ్చింది, నిన్ను చూసుకుని అనురాగానికి వేగం వచ్చింది. కన్నె పెదవిపై ముద్ర వేసి అది హద్దులు చెరిపింది. సిగ్గు చెంప పెదవి ముద్దు, సిగ్గు చెంప పెదవి ముద్దు, పలకుల తావులని భావి వరసలని అనుకోలేదమ్మా ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని. గాలి వీచితే పరవశముది తీగే ఊగిందో, తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో. గాలి వీచితే పరవశముది తీగే ఊగిందో, తీగ ఊగితే పరువం వచ్చి గాలే వీచిందో. చేతి పాటకు ఆకు చాటున పువ్వే విరిసిందో, చేతి పాటకు ఆకు చాటున పువ్వే విరిసిందో, పువ్వు సొగసుకు తేటి గొంతులో పాటే పలికిందో. గాలి తీగ పూతున్నద, గాలి తీగ పూతున్నద, కలిసిన జంటలని కలవక ఉండవని నేను అనుకోలేదమ్మా. ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని, ఏదో మత్తుందని మసిపోతుందని అనుభవమైన ఇప్పటిదాకా అనుకోలేదమ్మా, అనుకోలేదమ్మా. ఇలా ఉంటుందని, ఇలా అవుతుందని, ఏదో మత్తుందని మతిపోతుందని. ఏమిటి మీరు అడిగేది? అవునండి, మా ఊరికి గ్రాంట్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు. ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి. మీరు రాసిచ్చిన కంప్లైంట్ పైకి పంపిస్తాం. త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మీ పత్రికలో మా ఊరి సమస్యలను శీర్షికలో నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అసలు నిజాలు బయటపడతాయి. మా ఊరు ప్రజలకు మేలు జరుగుతుంది. అలాగే డాక్టర్ గారు మీరనేది అవునమ్మా, పక్కూరు వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు.